ఫ్రెండ్స్ మేమైతే షికారా రైడ్ స్టార్ట్ చేసాము. మేమున్న బోట్ హౌసెస్ అయితే అక్కడ ఉన్నాయి. షికారా రైడ్ కంప్లీట్ అయిన తర్వాత బోట్ హౌస్ టూర్ కూడా ఇస్తాను. ఇదిగో వీళ్ళు వచ్చేసి మక్కో ట్రావెలర్స్, లక్ష్మక్క, నాగలక్ష్మక్క అండ్ రమణమ్మ ఆంటీ. అండ్ వెనకాల ఇంకొక షికారా వస్తుంది, అందులో కూడా మా టీమ్మేట్స్ ఉన్నారు. మేమైతే 8 పాయింట్ షికారా రైడ్ బుక్ చేసుకున్నాము. ఎటు చూసినా మొత్తం అన్ని బోట్ హౌస్లే కనిపిస్తున్నాయి. ఈ బోట్ హౌస్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ఇక్కడ అంతా కూడా చాలా బోట్ హౌస్ ఉన్నాయి. మేమైతే కాఫీ కూడా తీసుకున్నాము ఫ్లోటింగ్ మార్కెట్ లో. 40 రూపీస్ చెప్పారు, కానీ మా లక్ష్మక్క ఉంది కదా అరమడి 30 రూపాయలకి అడిగింది, కానీ ఇచ్చాడు పాపం పెద్ద ఆయన. ఇదిగో ఈయన పెద్ద ఆయన కాఫీ 30 రూపాయలకి ఇచ్చాడు. సూపర్ ఉంది కాఫీ అయితే. మా 2 బోట్లకు మధ్యలో అంకుల్ వచ్చాడు. ఆ కుంకుమ పువ్వు కొనమని మామూలుగా ఎంటబడట్లా. అది కొంచెం అలా ముందుకెళ్ళాము లేదో ఫ్రూట్ మార్కెట్ వచ్చింది. మొత్తం అంతా కూడా ఫ్లోటింగ్ లోనే జరిగిపోతుంది బిజినెస్ అంతా. ఫ్లోటింగ్ రెస్టారెంట్ చూస్తున్నారా? కనిపిస్తున్న రోడ్డు ఉంది కదా, దాన్ని మొఘల్ రోడ్ అంటారు. యాక్చువల్గా ఇది చాలా ఫేమస్ రోడ్డు. ఈ మొఘల్ రోడ్ లోనే ఇంచుమించుగా 7 గార్డెన్స్ ఉంటాయి. లైక్ నిషద్ గార్డెన్స్, షాలిమార్ గార్డెన్, మొఘల్ గార్డెన్, తులిప్ గార్డెన్, ఇవన్నీ కూడా 7 గార్డెన్, మొత్తం 7 గార్డెన్ అంటారు వీళ్ళు హిందీలో. ఆ 7 గార్డెన్స్ కూడా అన్ని ఈ రోడ్ లోనే ఉంటాయి. శ్రీనగర్ లో ఈ రోడ్ చాలా ఫేమస్. ఈ హౌస్ బోట్ చూస్తున్నారా, గుల్ఫామ్ హౌస్ బోట్. యాక్చువల్గా ఇది చాలా హిందీలో ఫేమస్ సీరియల్స్ లో, చాలా సీరియల్స్ ఇందులోనే షూటింగ్ జరిగాయి. యాక్చువల్గా ఇది చాలా పెద్ద బోట్, డాల్ లేక్ లోనే బిగ్గెస్ట్ బోట్. అది ఇంచుమించుగా 6 బెడ్రూమ్స్ వరకు ఉంటాయంట. అని అక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ బోట్, దాని మీద మన ఇండియన్ పోస్ట్ బోర్డు కనిపిస్తుందా, అది యాక్చువల్గా ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఇప్పటికీ కూడా అదే సర్వీస్ చేస్తూనే ఉందంట, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఫ్లోటింగ్ మార్కెట్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం కనిపించేదంతా ఫ్లోటింగ్ మార్కెటే, మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్. మన వ్యూవర్స్ అందరికీ నా సలహా ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్ కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. దయచేసి ఏవి కొనకండి, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటాయి. చూస్తున్నారా సిఆర్పిఎఫ్ క్యాంప్ ఆఫీస్, అది కూడా వాటర్ లోనే ఫ్లోటింగ్. అది కూడా అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళవి స్టీమర్స్ కూడా ఉన్నాయి, బోట్స్, మోటార్ బోట్స్. ఇదంతా సిఆర్పిఎఫ్ క్యాంప్ ఆఫీస్. ఇంకా మనం ఇదిగో ఈ స్ట్రీట్స్, ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్ లోని స్ట్రీట్స్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు సో ఇక్కడ మా గైడ్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఇదిగో ఇది కాలనీస్ అండి. అంటే ఆ ఇళ్లలోకి వెళ్ళడానికి చిన్న చిన్న వేస్, అన్ని చిన్న కాలనీస్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయంట, వాటిల్లోనే వీళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. చూసారా, ఇదంతా వెజిటేబుల్ తోటలు. అటు కనిపించేదంతా నాకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా వెజిటేబుల్ ఫామ్. అన్ని వాటర్ లోనే. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ అద్భుతంగా ఉంది. వీళ్ళు వాళ్ళకున్న సోర్స్ నే చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఒక చిన్న ప్లేస్ ని, చిన్న సోర్స్ దొరికినా దాన్ని వదులుకోకుండా వాళ్ళు వాటిని యూజ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ లో కూడా డిఫరెంట్ స్ట్రీట్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం తిరిగిన స్ట్రీట్ వేరు. ఇది ఇప్పుడు నుంచి ఈ స్ట్రీట్ వచ్చేసి మీనా బజార్ అంటారంట. ఇక్కడ ఈ షాప్ తోనే మీనా బజార్ స్టార్ట్ అయింది. ఒక సూపర్ మార్కెట్ చూస్తున్నారు కదా, దాని మీద బోర్డు కూడా పెట్టింది చూడండి, హైదర్ మూవీ డన్ హియర్. యాక్చువల్లీ హిందీ మూవీ అది. ఆ మూవీ షూటింగ్ అంతా కూడా ఇక్కడే చేశారంట, అందుకని బోర్డు కూడా అలా పెట్టుకున్నారు. కాశ్మీరీ లాంగ్వేజ్ లో ఉండే నోట్బుక్ అనే మూవీ కూడా అక్కడే షూట్ చేశారంట. సో ఇగో ఈ ఏరియా అంతా కూడా మీనా బజార్ ఏరియా. మీనా బజార్ గిఫ్ట్ హౌస్, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ నేషనల్ హ్యాండ్లూమ్. ఇక్కడ అంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ షాప్సే ఎక్కువ ఉన్నాయి, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ షికారా బోట్స్ మొత్తం ఇదిగో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయంట. హమ్దాన్ ఎక్స్పోర్ట్ హౌస్. ఈ ల్యాండ్ చూస్తున్నారు కదా, గ్రాస్ కనిపించేది, యాక్చువల్ గా దాన్ని ఫ్లోటింగ్ ల్యాండ్ అంటారంట. వాటర్ లెవెల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ల్యాండ్ కూడా ఫ్లోట్ అవుతూ పైకే తెలుతుందంట. అసలు యాక్చువల్ గా మన సైడ్ అయితే ల్యాండ్ ఉంటది, వాటర్ లెవెల్ పెరిగినప్పుడు ల్యాండ్ మునిగిపోతుంది. ఇక్కడ అలా కాదు, ల్యాండ్ కూడా ఫ్లోట్ అవుతూనే ఉంటదంట. దాన్ని వీళ్ళు ఫార్మింగ్ కి యూజ్ చేస్తారు. ఫైనల్లీ మా షికారా రైడ్ అయితే ఎండింగ్ కి రాబోతుంది.
తెలియలేదు. 1.5 hour నుంచి 2 hours టైం స్పెండ్ చేసాము. అసలు మాకు టైం తెలియలేదు. షికారా రైడ్ చాలా సక్సెస్ఫుల్గా మాది కంప్లీట్ అయిపోయింది. షికారా రైడ్ చేసేటప్పుడు చాలా స్కామ్స్ జరుగుతాయి. అంటే మనం అనుకున్నది ఒకలా ఉంటుంది, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, వాళ్ళు చెప్పింది మనకు ఒకలా అనిపిస్తుంది. సో 1-2 సార్లు కరెక్ట్గా రేట్ అది బార్గెన్ చేసుకొని షికారా రైడ్ అయితే చేయండి. మాకు దొరికిన గైడ్ అయితే మా వరకు మాకు జెన్యూన్ అనిపించాడు. ప్రతిదీ మాకు ఏదైతే చెప్పాడో అదే చూపించాడు, అదే తీసుకొచ్చి అదే తిప్పాడు. సో షికారా రైడ్కి వచ్చే వాళ్ళు మాత్రం 1-2 సార్లు ఎంక్వైరీ చేసి షికారా రైడ్ చేయండి. అయితే డల్ లేక్ లో హౌస్ బోట్ లో స్టే అవుతున్నాం అని చెప్పాను కదా. సో మీకైతే ప్రెసెంట్ ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ బోట్ యొక్క బోట్ టూర్ అయితే మీకు చూపిస్తాను. హౌస్ బోట్ టూర్ రండి, ఫాలో మీ. ఎంట్రన్స్ అంటే అది చూపించాలి. ఎంట్రన్స్ లో రేవతి ఇంకోటి చూడండి, తను ఏదో రీల్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, అంటే బాల్కనీ లాగా. హాయ్ చెప్పండి వీళ్ళంతా మాకు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఏరియా ఉంది, అంటే లాన్ లాగా ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఏరియా ఉంది. రండి. ఇది హాల్ అనుకోవచ్చు, దీన్నే డైనింగ్ ఏరియా అనుకోండి. తను కూడా మాతో పాటు ట్రావెల్ చేస్తున్న ట్రావెలర్. ఓకే, ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ బోట్ లో యాక్చువల్గా మేము 9 members ఉన్నాము. ఒక్కొక్క రూమ్ లో 3 members ఉంటున్నాము. మొత్తం ఈ హౌస్ బోట్ లో అయితే 3 rooms ఉన్నాయి, మొత్తం 3 bedrooms ఉన్నాయి. మేము 9 members, అంటే ఫుల్ గా ఈ బోట్ ని మేము ఈ రోజుకి హైర్ చేసుకున్నాము. ఈ హౌస్ బోట్ ని 3 bedrooms ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇదిగోండి, ఇదొక బెడ్రూమ్, లోపలికి వెళ్ళి చూపించు. ఇందులో ఒక బెడ్, ఫ్యాను, సో ఈ రూమ్ విండోలో నుంచి చూస్తే వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇలా ముందుకెళ్తే ఇది ఇంకొక బెడ్రూమ్, ఇందులో ఉన్నారు అందుకని నేను చూపించట్లేదు. యాక్చువల్గా ఇది ఇంకో బెడ్రూమ్. మొత్తం 3 rooms అని చెప్పాను కదా, ఇది 3rd room. చూసుకోండి, అంటే ఈ మెస్సీ అంతా చూసి ఏమనుకోకండి, అంటే మేము అందరం స్టే చేస్తాం, మొత్తం బ్యాగ్లన్నీ తీసేసి. ఇది ఒక బెడ్రూమ్, ఇది దీనికి బాత్రూమ్. ఇది బాత్ టబ్ ఉంటుంది, వెస్టర్న్ కమోడ్. ఈ హౌస్ బోట్స్లలో ప్రతి బాత్రూంలో కూడా బాత్ టబ్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా వుడ్తో చేసి ఉంటారు కాబట్టి ఫ్లోర్, అంటే బాత్రూమ్ లోపల కూడా ఫ్లోర్ వెట్ అవ్వకూడదు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అయితే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము చెక్ ఇన్ అయినప్పుడు బాత్రూంలో ఉండే బాత్ టబ్లోనే స్నానం చేయమన్నారు. ఈవెన్ కాళ్ళు కడుక్కోవాలన్నా బాత్ టబ్లో పెట్టి కాళ్ళు కడుక్కొని మేము మళ్ళీ రూమ్లోకి రావాల్సిందే. ఫ్లోర్ అయితే వెట్ చేయొద్దని చెప్పారు. ఇది మేముంటున్న హౌస్ బోట్ యొక్క టూర్. ఇది చాలా బడ్జెట్, మనకి కావాలంటే ఎంతో లగ్జరీగా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మేము ఒక బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్లో ఈ స్టే తీసుకున్నాము. లేడీస్తో ట్రావెల్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి కనుక హోటల్ ఫుడ్ కనుక నచ్చకపోతే హ్యాపీగా చూడండి ఎంత బాగా వాళ్ళు అది వంకాయ, ఆనియన్, టొమాటో వేసి కర్రీ చేస్తున్నారు, రైస్ పెట్టారు. అంటే మన ఇంత దూరం వచ్చాక, కాశ్మీర్ వచ్చాక కూడా మన సౌత్ ఇండియన్, అది కూడా మన ఇంటి ఫుడ్, మన అమ్మలు అక్కల చేతులతో తిన్న ఫుడ్ దొరుకుతుందంటే అది చాలా బ్లెస్డ్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి వీళ్ళు వంట స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏమో రైస్ బాయిల్ అవుతుంది. అదిగోండి వంకాయ కూరకి ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఫ్రై చేస్తున్నారు.